నమస్కారం విఠల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ చాలా బాగున్నాను సార్. ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక బిజినెస్ కోచ్గా, ఒక మెంటర్గా ఎన్నో అద్భుతాలు చేశారు. ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్ మీరు. ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతోమందికి గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక పర్సన్ అంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే జాబ్ చేయడం కంటే బిజినెస్ చేస్తేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎలాంటి ఆలోచనతోటి ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి వెంకట్ గారు. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ బిజినెస్ అంటేనే అందరికీ ఐడియా ఉన్నట్టుంది ఏంటంటే, ఎస్పెషల్గా నేను రీటైల్ బిజినెస్ కోచ్ కాబట్టి రీటైల్ బిజినెస్ గురించే తీసుకుంటాను. ఓకే. సో ఒక రీటైల్ బిజినెస్ అనగానే అందరికి వచ్చేటటువంటిది ఒకటి ఏంటి అంటే, స్టాక్ తీసుకురావాలి, లేదంటే ప్రోడక్ట్స్ తీసుకురావాలి, అండ్ వాటిని మన స్టోర్లో పెట్టేసేయాలి, దాని తర్వాత అన్ని కూడా సెల్ చేసేసేయాలి. సో వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్తోని తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఖర్చులు కానీ, లేదు అంటే ఒక మహా అయితే ఇంకొక వెహికల్ కొనుక్కోవడం, దాని తర్వాత ఇంకొక ఏదైనా హౌస్ తీసుకోవడం, ఇంతవరకు అందరు ఆలోచిస్తారనమాట. సో అది ఒకవేళ ఆ పర్సన్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఆ పర్సన్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా స్టోర్ బంద్ పెట్టడం తప్పితే ఇంకొక ఆప్షన్ అనేది దొరకదు వాళ్ళకు. అండ్ ఇంకొకటి కూడా ఏమవుతుందంటే, మరి ఈ పర్సన్ కొన్ని ఇయర్స్ తర్వాత తనకు సంబంధించినటువంటి వారసులు ఉంటారు కదా, వాళ్ళకు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే పర్లేదు, లేదు అనుకుంటే ఆ బిజినెస్ అంతా కూడా మూసేసుకుపోవడం అనమాట. అంటే దీని అంతని బట్టి నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, బిజినెస్ మీన్స్ ఆ పర్సన్ ప్రాఫిట్ సంపాదించుకోవడం ఒకటే కాదు, ఆ బిజినెస్ నుంచి బయటికి రాగలగాలి, ఆ బిజినెస్ తను లేకుండా నడపగలగాలి, అప్పుడు మాత్రమే అది బిజినెస్ అవుతుంది. ఓవరాల్గా దీని ఎంటైర్ కాన్సెప్ట్ నేను చెప్పాలంటే, బిజినెస్ అనేది కమర్షియల్గా ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, కానీ దాంతోపాటు బిజినెస్ మనం లేకుండా రన్ అయినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి బిజినెస్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో ఒక బిజినెస్ ఓనర్ ఈ రకంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఒక రైట్ వేలో బిజినెస్ చేయగలుగుతాడు. ఇంకొకటి మీరు అనొచ్చు, ఒక జాబ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అంటే ఎవరైతే ఆ పర్సన్ వర్క్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు, ఫస్ట్ థింగ్. అండ్ బిజినెస్ అంటే వేరే వాళ్ళు కష్టపడతా ఉంటారు, టీం అంతా కూడా కష్టపడతా ఉంటుంది, బిజినెస్ ఓనర్ సంపాదించుకుంటాడు. విన్ విన్ కాన్సెప్ట్లో, అంటే టీం బాగుండాలి, తను బాగుండాలి అనే కాన్సెప్ట్లో సంపాదించుకుంటూ ఉంటాడు. బట్ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్, తనే పని చేయాలి, తనే సంపాదించుకోవాలి, ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో పడేసి చాలామంది బిజినెస్ ఓనర్స్ కూడా తన బిజినెస్ని సక్సెస్ వైపుగా తీసుకెళ్ళలేకపోతున్నారనమాట. అంటే నేనేమంటానంటే, ఒక బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ అనేది ప్రాఫిట్ సంపాదించాలి అండ్ నా కోసం నేనే వర్క్ చేసుకోవాలి, నాకు ఒక బాస్ ఉండద్దు అనేటువంటి స్టేజ్ నుంచి నేను లేకుండా బిజినెస్ రన్ అవ్వగలగాలి అనేటువంటి స్టేజ్కి వెళ్ళినప్పుడే బిజినెస్లో మనం అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతాం అనమాట. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఎంప్లాయీ అనేది కొంతమంది ఏంటంటే ప్రతి బిజినెస్లో బిజినెస్ మ్యాన్ మాత్రమే ఆడి బిజినెస్ కోసం దాన్ని గ్రోత్ చేసుకోవడం, దాంట్లో సంపాదించాలి, ది బెస్ట్ ఉండాలి, సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు వాళ్ళు మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఏంటి అని అంటే, వచ్చామా వర్క్ చేసుకున్నామా, ఇది నా వర్క్, నేను చేసుకున్నా వెళ్ళిపోయా అంతే, అంటే ఒక ఎంప్లాయీ లానే ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఈ బిజినెస్ నాది, ఇది గ్రోత్ పెరగాలి అనేలాగా ఎంప్లాయీస్ కూడా అనుకోవాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధంగా వాళ్ళని గైడ్ చేసుకుంటే బాగుంటుంది అంటారండి? సో ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తను శాలరీ పేమెంట్ చేస్తుంది, ఏదైతే టీం ఉన్నారో ఆ పర్సన్ యొక్క టైం గురించి అండ్ తన యొక్క స్కిల్ గురించి మాత్రమే అనమాట. అండ్ మీరు అనొచ్చు, అది కాకుండా తను బిజినెస్ గురించి కూడా ఆలోచించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ ఓనర్ ఆ టీం పర్సన్ని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయాలి. ఓకే. ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయడం ఒకటే సరిపోదు, తన యొక్క ఫ్యూచర్కు సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే తన యొక్క ఒక మంచి ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తూ తన ఫ్యూచర్ మొత్తం సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు, అండ్ అంతేకాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఆ పర్సన్కి ముందుకు వెళ్ళగలిగినప్పుడు, అండ్ తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ టైం ఫ్రీడమ్ కూడా ఇవ్వగలిగినప్పుడు, ఇవన్నీ కనుక ఒక బిజినెస్ ఓనర్ ఇవ్వగలిగినప్పుడు, ఆ పర్సన్ ఎవరైతే టీం పర్సన్ ఉన్నాడో తన బిజినెస్ గురించి అంతలా ఆలోచించగలుగుతాడు. ఒక ఎంప్లాయీ అంతలా ఆలోచించగలుగుతాడు. ఫైనల్గా ఇదంతా కలిపి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఫస్ట్ టీం పర్సన్
బిజినెస్ని అంత కేర్ చేయాలి అంటే ఆ లెవెల్లో ఒక బిజినెస్ ఓనర్ ఆలోచించినంత రేంజ్లో ఆలోచించాలి అంటే ఒక బిజినెస్ ఓనర్ ఒక టీమ్ పర్సన్ గురించి తన ఫ్యామిలీ కంటే ఎక్కువ కేర్ చేయగలగాలి. సూపర్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఒక ప్రోగ్రామ్ అనేది రీటైల్ బ్రహ్మాస్త్ర అనేది, ఎంతోమంది బిజినెస్లో గ్రోత్ పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. రీటైల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నారు, డిజాస్టర్స్ చూస్తూ ఉన్నారు కొంతమంది అయితే. అండ్ ఇంకొంతమంది ఉన్న బిజినెస్ని గ్రోత్ పెంచుకోలేక అక్కడే ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఈ రీటైల్ బ్రహ్మాస్త్ర అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఎన్రోల్ చేసుకోవచ్చు అంటారు సార్? తప్పకుండా అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్లో ఈ రీటైల్ బ్రహ్మాస్త్రలో నేనైతే 5 అస్త్రాస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అంటే టీమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎందుకంటే బిగ్గెస్ట్ థింగ్ నేను ఒకటే అంటాను, టీమ్ మేనేజ్మెంట్ తెలియగలిగితే 90% బిజినెస్ సక్సెస్ అయినట్టే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అంటే అనే బేసిక్స్ అన్ని కూడా చెప్తాను అక్కడ. దాంతోపాటు మార్కెటింగ్ అండ్ సేల్స్ గురించి, అండ్ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అండ్ విజువల్ మర్చెండైజింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి కూడా నేను అక్కడ బేసిక్ లెవెల్ అన్నీ కూడా టచ్ చేశాను అనమాట. అక్కడ వాళ్ళకు ఒక బేసిక్ ఐడియా మొత్తం వచ్చేస్తుంది ఎలా ఏంటి అనేది. అండ్ ఈ రీటైల్ బ్రహ్మాస్త్రకు వచ్చేసి డైరెక్ట్గా ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ను క్లిక్ చేసి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకటి. రెండోది మా టీమ్ నెంబర్స్ ఉంటాయి, మా టీమ్ నెంబర్స్ అయినా కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు రీటైల్ బ్రహ్మాస్త్ర అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలేమో, సార్ దగ్గరికి వెళ్ళాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో దానికి అవసరం లేకుండా జూమ్ కాల్ అంటే డైరెక్ట్గా ఉంటుందా సార్ ఇది? ఇదంతా కూడా ఆన్లైన్ అండి. మొత్తం అంతా కూడా నేను ఫిజికల్ సెషన్స్ కాకుండా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇవన్నీ కూడా రీటైల్ బ్రహ్మాస్త్ర అనేది మాత్రం ఇట్ ఈస్ అ డెమో క్లాస్, అంతా కూడా జూమ్లోనే జరుగుతుంది. ఓకే. కొంతమంది స్పెసిఫిక్గా అనుకుంటూ ఉంటారు సార్ అపాయింట్మెంట్ కావాలి, డైరెక్ట్గా కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కానీ ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? సో రైట్ నౌ ఇంతకుముందు లాస్ట్ మంత్ వరకు కూడా చాలా మందికి 1-to-1 కోచింగ్ అనేది నేను ఇచ్చానమాట. సో రైట్ నౌ మేము 1-to-1 కోచింగ్ ఇవ్వట్లేదు, అంతా కూడా గ్రూప్ కోచింగే ఇస్తున్నాము. కానీ స్పెసిఫిక్గా ఎవరైతే రీటైల్ బ్రహ్మాస్త్రకు వచ్చేసి నెక్స్ట్ మాతో జర్నీ చేయాలనుకున్నారో, నాతో మాట్లాడాలనుకున్నారో వాళ్ళకి నేను ఆపర్చునిటీ అక్కడ ఇస్తానన్నమాట. వావ్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరైనా సరే రీటైల్ బ్రహ్మాస్త్ర అనే ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఈ బెస్ట్గా మీ బిజినెస్ని సక్సెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోండి. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంటుంది, ఆ నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా షేర్ చేయండి. ఎందుకు అంటే మీకు అవసరం లేకపోయినా సరే